It's a very beautiful place. We'll go to the Maipendi, guys. Good morning, guys. It's day 5. ఫుల్ భారీ వర్షాలు పడ్డాయి నిన్న రాత్రి. అంటే మీరు రోడ్ చూస్తే అర్థమవుతుంది. నైట్ అంతా ఫుల్ వర్షం పడ్డది. కానీ మంచిగా ప్రశాంతంగా వండుకొని ఇప్పుడు లేచినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 7 అవుతుంది. సో ఇంకేం లేదు, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం ఇంకా చెక్అవుట్ చేసేయడమే. సో బ్రేక్ఫాస్ట్ చేసినాక ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 1.5 2 hours పడుతుంది మనకి అక్కడికి వెళ్ళడానికి. అది ఎక్కడైతే గెట్ డౌన్ అవ్వాలో అక్కడికి. సో యా, ఇప్పుడు కూడా కొంచెం అంటే క్లౌడ్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. అన్ని బోట్స్ ఇక్కడ హాల్ట్ అనమాట. సో అందరూ ఒకటేసారి కొంచెం అంటే అటు ఇటుగా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ తిన్న తర్వాత వాళ్ళు స్టార్ట్ అవుతారు. అండ్ ఇవాళ నైట్ వీ గోయింగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ చాలా మిస్ అయిపోయినాను. వెళ్ళగానే ఫస్ట్ బిర్యానీ తిందామని ఫిక్స్ అయ్యాను అనమాట. కానీ నిన్న నైట్ చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు. అంటే ఈ 4-5 days మొత్తం అందరితో కంపేర్ చేస్తే నిన్న ఈ బోట్లో చేసినంత అమేజింగ్ ఫుడ్ ఇంకా ఎవరు చేయలేదు. యా, దట్స్ ఆల్. నిన్న కొంచెం మంచిగా తిని ప్రశాంతంగా వాడుకున్నాను. చాలా బాయ్ గైస్. ఇవాళ మనకి స్పెషల్స్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, కేరళ స్పెషల్ అప్పం, చెన్నా కర్రీ, చట్నీ, మంచి స్మెల్ వస్తుంది. సాంబార్ అయితే వెళ్ళిపోతున్నాం. అయిపోయింది గాయస్, చెకింగ్ అవుట్. బాయ్ బాయ్ చెప్పండి కేరళకి. లోపల గైస్ మాది సక్సెస్ఫుల్ చెక్ ఇన్ అయిపోయింది. సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా అయిపోయింది వెరీ ఫాస్ట్. ఎందుకంటే మేము చాలా ఎర్లీ వచ్చినాం. సో ఊరికనే ఎయిర్పోర్ట్ చూస్తున్నాం అనమాట. గైస్ మా సెక్యూరిటీ చెక్ ఇన్ అన్న అయిపోయింది. మేము లాంచ్కి వచ్చినాం ఇప్పుడే. సో మేము వడ, చికెన్ పఫ్, పంజాబీ పులావ్, చికెన్ కర్రీ, పావ్ భాజీ, ఫ్రూట్స్ అండ్ థమ్స్ అప్ అండ్ మంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. మమ్మీ కేరళ ట్రిప్ ఎలా అనిపించింది? సూపర్. ఎంజాయ్ చేస్తున్నావు ఫుల్గా? మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మున్నార్, అలపి ఆర్ హౌస్ బోట్? మున్నార్. ఎందుకు చల్లగా ఉన్నానా? ఫుల్గా ఉంది అక్కడ. అంటే బాగుంది ఆ క్లైమేట్, ఆ టీ తోటలు.
అంతా బాగుంది. మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ అండి. గైస్ మేము సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం. గైస్ ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు. కేరళ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. యా బయటకు వెళ్తున్నాం. బాయ్. సో హాయ్ గైస్, నిన్న యాక్చువల్గా వ్లాగ్ ఎయిర్పోర్ట్లో అర్ధాంతరంగా ఆపేసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫ్లైట్ 1 hour డిలే అయిపోయింది అండ్ ఫుల్ వర్షం పడుతుండే. చాలా టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో 6 o'clock లేచుండే. ఇంటికి వచ్చేసరికి 11 అట్లా అయిపోయింది. సో ఇంకా ఏమేమి తీసుకొచ్చినాము అనేది చూపించలేకపోయాను. సో యా ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఏంటో చూపిస్తాను. గైస్ నేను వెళ్ళిన ఫస్ట్ డే డైరెక్ట్గా ఫ్లైట్ దిగగానే నేను ఫస్ట్ వెళ్ళి చూసింది ఏంటి అనేసి అంటే ఆత్రేపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. అది బాహుబలి మూవీలో కూడా ఉంది ఆ వాటర్ ఫాల్స్ అని చెప్పారు అక్కడ. సో అప్పుడు నేను అక్కడ మెమరీ కోసం ఇది వాటర్ ఫాల్స్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను. అంటే పేరు ఉంది ఆత్రేపల్లి అని కేరళ అని చెప్పేసి. ఒకటి నేను మమ్మీ డాడీ ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఒక మెమరీగా ఇది తీసుకున్నా. ఇది వచ్చేసరికి 60 rupees ఏమో పడింది. డే 2 వచ్చేసరికి మేము మున్నార్లో ఉన్నప్పుడు టీ ప్లాంటేషన్ దానికి వెళ్ళి దాని తర్వాత టీ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాము. అదంతా కూడా నేను వీడియో చేశాను, అదంతా కూడా బ్లాగ్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో కింద డిస్క్రిప్షన్ లింక్ వదిలేసాను, కంపల్సరీ చూడండి. సో అక్కడ నేను అది ఆ ఫ్యాక్టరీ రిపిల్ వాళ్ళ ఫ్యాక్టరీ అనమాట మేము వెళ్ళింది. ఇదే మంచి టీ అంట అక్కడ దొరికేది అని డ్రైవర్ అన్న చెప్పిండు, మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి. సో ఇవి నేను ఒకటి నాయనమ్మ కోసం, ఒకటి సుశ్రుత్ కోసం, ఒకటి అమ్మమ్మ వాళ్ళ కోసం, ఒకటి ఈ ఇంట్లో కోసం తీసుకున్నాను అనమాట. సో టీస్ ఇవి తీసుకొని ఉండే. అదే రోజు మేము కేక్ షాపింగ్కి అన్నట్టు వెళ్ళాము. ఈ 2 వచ్చేసరికి శ్రీముఖి అక్కడ నేను ఫొటోస్ పంపిస్తే తను ఏమి అన్నమాట చాక్లెట్స్ అట్లాంటివి ఏం తినదనమాట. సో ఇట్లా కప్ కేక్స్ కావాలని చెప్తే తన కోసం కప్ కేక్స్ తీసుకున్నాను. మేము స్పైస్ ప్లాంటేషన్ అని చెప్పేసి ఒకటి 600 acres ఉందన్నమాట. అది గవర్నమెంట్ సర్టిఫైడ్ కూడా అంట. WHO వాళ్ళు కూడా దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. సో అక్కడ మేము జస్ట్ అంటే వాళ్ళు మాకు ఏమంటారు గైడ్ తీసుకున్నాం. అక్కడ మేము ఆ గైడ్ తీసుకున్నందుకు మమ్మల్ని బలవంతంగా ఆయన అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా కొనిపించేసేయాలని ప్లాన్ చేసి, అంటే వాళ్ళకి అక్కడ షాప్ ఉంది. సో అక్కడ మేము ఎందుకు ఏమనుకోకండి, ఇదేంటో బ్రహ్మి గోర్ణం అని చెప్పేసి మెమరీ పవర్ పెరుగుతుందంట గైస్. అందుకని అంటే కొంచెం మెమరీ బాగా గుర్తుండాలని చెప్పేసి మా మమ్మీ నాకు తీసుకుందనమాట. ఇది ఒకటి దాసమూల హరి తాకి అని చెప్పేసి ఏంటో కాదంటే పేరు పలకడం నాకు రావట్లేదు కానీ. సో ఇది వచ్చేసరికి బొజ్జ తగ్గుతుందంట. మా డాడీకి బొజ్జు ఉంది కాబట్టి నేను సర్లే చూద్దామని చెప్పేసి తీసుకొని ఉండే. ఇది వచ్చేసరికి 690 rupees అంటే ఇది ఒక్కటి. ఇది ఓన్లీ 20 days వస్తుందంట. ఆయన అనడం 3-4 బ్యాగ్స్ తీసుకోండి మీరు, అట్లీస్ట్ 6 months వాడాలి అది ఇది అనుకుంటూ చెప్పిండు. సో అక్కడే నేను లివర్ అప్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని చెప్పేసి మా డాడీ కోసం ఇది కూడా తీసుకున్నాను. ఒకవేళ ఫ్యాటీ లివర్ అలా ఏమైనా ఉంటే ఇది తాగితే పోతుందంట ఆయన చెప్పారు. ఈ ఫ్యాక్టరీ షాప్లోని మేము రిపిల్ వాళ్ళది ఐస్డ్ బ్లాక్ టీ ప్రీమిక్స్ అంట. ఇది ఒకటి ట్రై చేద్దాము, ఎప్పుడు ట్రై చేయలేదు అని చెప్పేది. ఇది వచ్చేసరికి పీచ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ చాలా. సో ట్రై చేద్దాం అనేది ఒకటి తీసుకొని ఉండే. అండ్ ఇది ఏమంటారు కోల్డ్ కాఫీ ఆర్ నార్మల్ కాఫీ అలా కూడా చేసుకోవచ్చు, అంటే టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి అన్నారు వాళ్ళు. గైస్ నేను మున్నార్లోనే మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. చిన్నప్పుడు మనకి ఇది స్కూల్ దగ్గర షాప్స్లో అమ్ముతుండే, అంటే మా స్కూల్ దగ్గర అయితే షాప్లో అమ్ముతుండే. 2 rupeesకే ఏమో 4 అట్లా ఏమో ఇస్తుండే. చిన్న ఇంత పెద్ద సైజ్ కాదు, చిన్న ఉంటుండే. నేను ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఎంతో వెతుకుతున్నా, ఎంతో మంది ఫ్రెండ్స్ని మా అందరికి చెప్పిన తీసుకురమ్మని చెప్పి, కానీ ఎంతో మంది ట్రై చేసి విఫలం అయిపోయారు అనమాట. సో నాకు అక్కడ మునార్లో అంత పైన కొండ మీద నాకు మ్యాగీ షాప్లో ఇది కనిపించింది. సో ఎమ్మటి బాక్స్ ఇచ్చేసిండ్రు మీరు అని చెప్పి నేను తెచ్చుకున్నాను అనమాట. ఒక్కొక్కటి తిన్నామని. దీంట్లో 30 ఉంటాయి, 10 rupees ఏమో. నైస్ కదా, నాకు ఇది ఒకటి బాగా నచ్చింది. బోట్ స్టే ఉండే, అంటే మీ వీడియోలో చూసిండుంటే ఆల్రెడీ బోట్ స్టే ఉండే. సో మెమరీ కోసం ఇంట్లో పెట్టుకుందాం టీవీ దగ్గర అలా అని చెప్పేసి ఒక నైస్ క్యూట్ బోర్డు తీసుకున్నాం. ఇది వచ్చేసరికి 300-350 rupees. కానీ మోసం చేస్తున్నారు గైస్. యాక్చువల్లీ ఇది ఆ బోట్ హౌస్ ఎక్కడైతే స్టేకి ఆపారో అక్కడైతే దీనికన్నా చిన్నది, ఇంతదైతే 600 rupees చెప్పారు. అదే సైజు మేము
ఇది కొచ్చిలో అడిగితే 150 చెప్పుండే అప్పుడు. ఇది ఈజీలీ మాకు 300, మేబీ అక్కడ 2000 అట్లా చెప్తుండే. సో చూసి మంచి ప్రైస్ అయితేనే తీసుకోండి, లేదంటే చాలా మోసం చేసేస్తున్నారు. మా మమ్మీ కొంచెం ఇట్లా కీ చైన్స్ ఇలా తీసుకుంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా అమ్మకి ఫ్యాంటసీ ఏంటో, మా అమ్మకి ఇట్లా వుడ్ లాగా ఇలా ఏమైనా కనిపిస్తే తీసేసుకుంటుంది. సో ఇది ఒకటి తీసుకొని ఉండే. ఇది కొచ్చిలో నేను తీసుకున్నా. ఈ స్టోన్ ఎంత బాగుందో గైస్, ఇదంతా ఏంటో నాకు డిఫరెంట్గా బాగా అనిపించింది. నేను యూజువల్లీ ఇలాంటివి వేసుకోను, కానీ ట్రై చేద్దాంలే అని చెప్పేసి తీసుకున్నా. 550 ఇది గిఫ్ట్ ప్యాక్స్ అనమాట. ఇది ఒకటి శ్రీముఖి అక్క వాళ్ళకి అండ్ తమన్నా గారికి అలా కొంతమందికి తీసుకున్నాను. చాలా లగేజ్ ఫుల్ అయిపోయింది గైస్, నేను అందుకే ఎక్కువ తీసుకోలేకపోయాను. అండ్ ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల, మేము ఫ్యామిలీ ట్రిప్ ఫస్ట్ టైం చేయడం వల్ల మా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికి అండ్ వాళ్ళ కొలీగ్స్కి, అమ్మమ్మ వాళ్ళకి, మామయ్య వాళ్ళకి అట్లా ఎక్కువ అయిపోయింది. సో నేను తక్కువ తీసుకున్నాను, నా ఫ్రెండ్స్ వరకు కాంప్రమైజ్ అయ్యాయి సార్ నేను. అక్కడే కొచ్చిలో మా డాడీ చిన్నపిల్ల తత్వం ఎస్ అని చెప్పేసి క్యూట్గా కీ చైన్ తీసుకున్నాడు. ఆయన బైక్కి పెట్టుకుంటాడంట, అందుకని చెప్పి ఎస్ అంటే యాక్చువల్గా మా మమ్మీ డాడీ నాకు పెట్టిన పేరు సుష్మా అనమాట. కానీ చిన్నప్పటి నుంచి బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను కూడా ఎక్కువ నవ్వుతానని అప్పట్లో మా మమ్మీ ఏదో ముద్దుగా హాస్ని అని పిలవడం స్టార్ట్ చేసింది అనమాట. అది కాస్త హాస్ని చౌదరి అన్నట్టు అయిపోయింది. కానీ నా పేరు సుష్మా, కానీ అందరు హాస్ని అని పిలుస్తారు, నాకు అదే అలవాటు అయిపోయిందిలే. కానీ మమ్మీ పేరు సుధా, మా డాడీ పేరు సతీష్, నా పేరు సుష్మా. సో ఎస్ మా ఫ్యామిలీలో అందరి పేరు అనమాట. సో అందుకని చెప్పి కిచెన్ మా డాడీ ముగ్గురు పేరు వస్తుంది నేను తీసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు. సో అక్కడే మేము కొచ్చిలోనే ఇలా కేరళది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నాం, బూట్ హౌస్ వచ్చేది, ఇది ఒకటి తీసుకొని ఉండే. అండ్ మున్నార్ది కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాము. ఇవన్నీ వెళ్ళినాం అంటే విజిట్ చేసినాం కాబట్టి తీసుకున్నాము. ఇది వచ్చేసరికి మా అపార్ట్మెంట్లో మోజో అని చెప్పేసి ఒక చిన్న క్యూట్ బాయ్ ఉంటాడు, 2 years బాయ్. వాడు వాళ్ళ ఇంట్లో కన్నా మా ఇంట్లోనే ఎక్కువ ఉంటాడు అనమాట. వాడు మా మమ్మీ డాడీ ఎక్కడ కనిపించినా సరే ఫుల్ ఉత్సాహం, ఆనందం అయిపోతూ ఉంటాడు. ఈ ఇల్లు కూడా వాడిది అని చెప్పి అందరికి చెప్పుకుంటూ ఉంటాడు అనమాట. సో వాడికి ఈజ్ క్యూట్, మా ఇంట్లో ఎక్కువ అలవాటు అయిపోయాడు. సో అందుకే వాడి కోసం ఒకటి గుర్తుగా చిన్నోడు కదా అని చెప్పి ఇలా ఒక కార్ బొమ్మ కొన్నాను అనమాట. అక్కడ ఒక మెమరీ కోసం కోచిలో కొన్న వాడికి. క్లిప్స్ నాకు 20 రూపీస్ ఒక్కొక్కటి దొరికింది గైస్ అక్కడ. సో క్యూట్ కలర్స్ ఉన్నాయి కదా అని 2 తీసుకొని ఉండే. దాని తర్వాత మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూసుంటే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్ళాం అనమాట. సో అక్కడే చాక్లెట్స్ అన్ని తయారు చేసి అక్కడే అమ్ముతారు. సో ఇది మున్నార్లో ఉంది. అక్కడ మేము చాక్లెట్స్ తీసుకున్నాం కొన్ని, 250 grams అన్నట్టు తీసుకున్నాం. ఇది మిల్క్ చాక్లెట్స్, ఇది వచ్చేసరికి హెజల్నట్ ఫ్లేవర్ అనమాట ఈ చాక్లెట్స్. ఇవి వచ్చేసరికి జెల్లీస్. నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా ఈ చాక్లెట్స్ నేను తింటాను అండ్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే, కానీ శ్రీముఖి అక్క వాళ్ళు మాత్రం అంటే అక్కొక్కటి మాత్రం చాక్లెట్ తినదు. సో జెల్లీస్ ఇట్లాంటి క్యాండీస్ తింటదేమో అన్నట్టు నేను తన కోసం కూడా తీసుకొని ఉండే అనమాట. సో ఇది ఇంట్లో కోసం తీసుకొని ఉండే మమ్మీ. ఇది చెక్క, ఇది ఏంటో బిర్యానీలో వేసేది, అండ్ ఇది నాకు తెలీదు, ఇది మిరియాలు, ఇది ఇలాచి. అక్కడ అన్ని ఇలాచి ఫుల్ ఉన్నాయి అనమాట, అంటే చెట్లు అవి అక్కడే పండుతుంది. ఇలాచి అక్కడ మనకి గోల్డ్ రేట్ లాగా ఎవ్రీడే ఇలాచిది రేట్ మారుతూ ఉంటుంది గైస్. మేము తీసుకున్నప్పుడు 3800 per kg ఉండే. సో కొన్ని తీసుకొని ఉండే. స్మెల్ చాలా బాగుంది. 250 grams 100 grams నాకు తెలియదు, ఇది ఇంత తీసుకొని ఉండే. అంటే తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు కదా, ఇలాచి ఎక్కువ మనం పాయసం వాటిలోనే కదా వాడేదానుకున్నా. ఇది వచ్చేసరికి షాజీరా బిర్యానీలోకి ఇవి పువ్వు ఇవన్నీ అవే మసాలాలు ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవడానికి. నేను మా డాడీ మెమరీ కోసం అక్కడ ఒకటి వాళ్ళది ఏదో ఏంటో అదేమో అన్నాడు మెటీరియల్, నాకు గుర్తుకు లేదులే కానీ అదేదో చెప్పాడు, లెనిన్ కద్దక్కో ఏదో కాకి ఏదోలే, అది ఇంత నాకు తెలియదులే. ఇది ఒకటి తీసుకున్నాడు గుర్తుగా, ఎందుకంటే ఈ ట్రిప్ మా డాడీ బర్త్డే స్పెషల్ కాబట్టి. అండ్ ఆన్ ద వే మేము వచ్చేటప్పుడు బనానా చిప్స్ తీసుకున్నాము. ఇది ఒకటేమో టమాటో ఫ్లేవర్, ఒకటేమో జాక్ ఫ్రూట్, ఇదేమో ప్లెయిన్. అండ్ ఇవి కూడా రేట్ తక్కువే ఉన్నాయి హైదరాబాద్తో పోలిస్తే. సో యా గైస్, ఇవన్నీ అయితే తీసుకున్నాం అనమాట.
ఇది ఒకసారి మీకు ఏమేమి తీసుకున్నానో చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మీరు మాత్రం వెళ్తే బార్గెయిన్ చేయండి. ఫారినర్స్ లాగా కొంచెం కనిపించినా, కొంచెం రిచ్గా కనిపించినా ఫుల్ ప్రైజెస్ వేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే అది. అండ్ ఐ రియలీ లవ్డ్ కేరళ. కేరళ చాలా బాగుంది. ఐ వుడ్ సజెస్ట్ ఎనీబడి టు విజిట్ ఎట్ ఆగస్ట్ టైంలో అట్లా వెళ్తే చాలా బాగుంది. ఎక్కువ పీపుల్ లేరు, మంచి అంటే వర్షం కూడా కొంచెం సేపు పడుతుంది పోతుంది, మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంది. కానీ రూట్స్ అన్నీ చాలా డేంజరస్గా ఉన్నాయి, అంటే మెలకలు తిలకలు అట్లా ఉన్నాయి, కడుపులో తిప్పడము అట్లా, ఎవరికైనా కార్ పడదు అట్లా ఏమన్నా ఉంటే జాగ్రత్తగా ఉండండి. సో వెళ్ళేటప్పుడు మాత్రం ప్లీజ్ దయచేసి మామిడికాయ పచ్చడి, మన ఇంటిది చికెన్ పచ్చడో ప్రాన్స్ పచ్చడో మనం ఏమైతే పచ్చళ్ళు కారం తింటామో అవి దయచేసి క్యారీ చేయండి. అక్కడ ఫుడ్ మొత్తం కోకోనట్ ఆయిల్ తోటే చేస్తున్నారు. అండ్ రైస్ మాత్రం చాలా లావుగా చేస్తున్నారు, మీరు తినలేరు అసలు. అంటే నేను తినలేకపోయాను, మనం ఇక్కడ సోనా మసూరి రైస్ తిని ఆ రైస్ తినాలంటే మనకి ఇబ్బందిగానే ఉంటుంది. సో యా, ఇట్ వాజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకైతే అన్ని ప్లేసెస్ కవర్ చేసి అన్ని చూడడం అంటే మంచిగా ఉంది. కానీ ఒక్క ఫుడ్ విషయం మాత్రమే నేను కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాను అంతే. నెక్స్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడు పచ్చళ్ళు తీసుకెళ్దాంలే ఏముంది అనిపించింది. సో ఓవరాల్గా మా ఫస్ట్ ట్రిప్ చాలా అంటే చాలా బాగా అయింది. సో ఆల్రెడీ మీరు మా వీడియోస్ అన్నీ చూసి ఉంటే చాలా థ్యాంక్స్. ఇలానే మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా కొన్ని ప్లేసెస్ తిరిగి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా బాయ్.